ఓకే. ఇక 10వ రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములే కాకుండా శ్రవణ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు. ఇక శ్రవణ నక్షత్రంతో పాటు ధనిష్ట నక్షత్రం కూడా సగభాగం 1, 2 పాదాలు దీనికే వర్తిస్తాయి. ఓకే. వీరి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 14 ఆదాయం 14 వ్యయం అండి. అన్నిటికంటే ఎక్కువ ఆదాయం ఎవరికయ్యా అంటే వీరికే ఉంది. కానీ ఎంత వస్తుందో అంత పోతుంది. మరి వీరి యొక్క రాజపూజ్యోమానాలు మాత్రం అక్కడ దక్కుతూ ఉన్నాయి. 3 రాజపూజ్యం, 1 అవమానం. అది మాత్రం బాగుంది. అది బాగుంది. బాగుంది. ఫోన్లే ఖర్చు పెట్టినా కానీ చాలా రాజపూజ్యం ఉంది. మరి ఇంకొక విషయం ఏమిటి అని అంటే రాజపూజ్యోమానాల్లో ఉన్నటువంటి మంచి ఫలితం చేత ఎవరికయ్యా కలిసి వచ్చేది అని అంటే మీడియా వాళ్ళకు కలిసి వస్తుంది. ఇంకెవరికి